హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న కొరడాల శివ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ దేవరా పార్ట్ 1. మరి దేవరా పార్ట్ 1 మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం పదండి. మరి దేవరా మూవీ ట్రైలర్ ఎలా ఉంది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే అరాచకం ఫ్రెండ్స్. నాకైతే దేవరా మూవీ ట్రైలర్ నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో నాకు బాగా నచ్చిందంటే ఆ ఓల్డ్ బిల్డింగ్, సముద్రం బ్యాక్డ్రాప్ చాలా బాగుంది. అలాగే ఎన్టీఆర్ అన్న డబల్ రోల్, తండ్రి కొడుకులు, ఆ 2 డిఫరెంట్ లుక్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. తండ్రి ఏమో మాసు, కొడుకేమో కొంచెం క్లాసు అండ్ కొంచెం అమాయకుల్లా కనిపిస్తున్నాడు. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు ట్రైలర్లో కొంచెం డల్గా అనిపించిందంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అన్న అంతగా ఇవ్వలేదు. మరి మూవీలో ఇక ఇస్తాడేమో చూడాలి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా అనిపించలేదు ఫ్రెండ్స్. ఇక డైలాగ్స్ గురించి చెప్పనవసరం లేదు, డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మన ఎన్టీఆర్ అన్న తన కొడుకు పాత్ర ఉంది కదా, అది క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అమాయకుల్లాగా కనిపిస్తున్నాడు, కానీ తన తండ్రిలాగే ఉంటున్నాడు, కానీ తన రక్తం అయితే రాలేదు తనకని మన హీరోయిన్ చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ థియేటర్లో మాత్రం కొన్ని అద్భుతాలు అయితే చూడబోతున్నాం స్క్రీన్ పైన, నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ నడుస్తున్నారు. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ఎన్టీఆర్ అన్న చాలామంది యాక్టర్సే ఉన్నారు. ఇంకా మనకి ట్రైలర్లో కొంచెమే చూపించారు. నెక్స్ట్ రిలీజ్ ట్రైలర్ ఉండబోతుంది, దాంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. అండ్ మూవీ సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుంది. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. మరో 16 రోజుల్లో మూవీ మన ముందుకైతే వస్తుంది. అండ్ ఎంతమందికి ఈ ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ట్రైలర్ నచ్చింది. ముఖ్యంగా ట్రైలర్లో ఒక షాట్, పడవ కాలిపోతుంటే ఒకవైపు ఆ 2 చేతులతో కత్తులు పట్టుకునే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నని ఈ మాస్ లుక్లో చూడక చాలా ఏళ్ళు అవుతుంది. అరవింద సమేత మూవీలో చూసాం, మళ్ళీ త్రిబుల్ ఆర్ మూవీలో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. కొరటాల శివ గారు గట్టిగా ప్రిపేర్ అయ్యారు. అండ్ మూవీని వేరే లెవెల్లో తీస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆయుధ పూజ సాంగ్ మాత్రం మూవీకి హైలైట్. ఇక థియేటర్లో దద్దరిల్లిపోవటం కన్ఫర్మ్. అండ్ ట్రైలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నాకు మైనస్ అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే, మిగతాదంతా చాలా బాగుంది. రిలీజ్కి కొన్ని రోజుల ముందు సెకండ్ ట్రైలర్ రావచ్చు. అండ్ ఆ ట్రైలర్ వచ్చాక రివ్యూ చేద్దాం. అండ్ ఎంతమందికి దేవరా మూవీ ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఆ షార్క్తో ఒక ఫైట్ ఉంటుంది కదా సముద్రంలో, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఛత్రపతి మూవీలో చూసాం, రాజమౌళి గారు తీశారు, ఇప్పుడు మళ్ళీ కొరడాల శివ గారు తీస్తున్నారు. ఆ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ మొత్తానికి హైలైట్. మరి నాకైతే ట్రైలర్ నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు నచ్చిందా?